TR9 టీవీ డివోషనల్ ఛానల్కు స్వాగతం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో గల కాండకోడ గ్రామంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ తల్లివారి ఆలయ సందర్శనం చేసుకుందాం రండి. ఇప్పుడు కాకినాడ జిల్లాలో అత్యంత వైభవంగా వెలిసినట్టు శ్రీ నూకాలమ్మ వారి ఈ కాండ్రకోట గ్రామంలో వెలిసింది. ఈ అమ్మవారిని ఇప్పుడు మన వారికి దర్శించుకుంటాం. మరి కొద్దిసేపట్లో అంతర్గర్భంలోకి వెళ్ళి అమ్మవారిని అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా అశేషమైన భక్తులు రద్దీ పెరగడంతో ఈ ఇక్కడ ఈ లైన్ అయితే ఉంది. ఈ లైన్ లో ఏంటంటే జనం ప్రజలు భక్తులు పెరిగే కొద్దీ అక్కడ దర్శనాలు అడ్డు పెడతారు. మరి అడ్డు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలాగే వెళ్తారు. ఖాళీగా ఉంటే లోన అంతర్దర్శన భాగ్యం జరుగుతుంది, లేదంటే ఇక్కడి నుంచి అమ్మవారు దర్శించుకుంటారు. అదేవిధంగా ఆ భక్తులు తెచ్చిన ఉండీలు కానుకలు ఈ ప్రధానం ఏంటంటే 4, 3, 5 ఉండీల్లో ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఆనుకుని వెళ్తారు. కాబట్టి ఈ 3 ఉండీల్లో కూడా ఆ భక్తులు ఎక్కువగా కానుకలు మన కోసం కొనుక్కున్నందుకు ప్రత్యేకమైనటువంటి లభ్యంగా ఉన్నాయి. కొంచెం గంధం పౌడర్ కానివ్వండి, అర్కర్పూరం కానివ్వండి, మాలలు కానివ్వండి, తావీదులు కానివ్వండి, అమ్మవారి చిత్రపటాలు కానివ్వండి, యంత్రములు కానివ్వండి, ఇవన్నీ మనకి ఇక్కడ అమ్మకానికి ప్రసిద్ధంగా ఉన్నాయి. ఈ ఆలయ ప్రేమలు మాత్రమే లభ్యమవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం అమ్మవారి గర్భగుడిలో ఉన్నాం. ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం మనకు 14 హుండీలు ఉన్నాయి. కానీ దాంట్లో ప్రధానమైనటువంటి 3, 4 మరి 5 హుండీలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి. భక్తులు అమ్మవారి తల్లికి సమర్పించే కానుకలు కానీ ఇంట్లో కానీ ఈ హుండీలో వేస్తుంటారు. ఈ ప్రధానమైన హుండీల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే గర్భగుడికి ఆనుకునే ఉన్నాయి. కాబట్టి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రాశస్యం చాలా మందికి తెలియదు. రవికలు, చీరలు ఇక్కడ మనం అమ్మకం సిద్ధంగా ఉన్నాయి. వీటిని ప్రత్యేకంగా చూడవచ్చు. గమనం చీరలు మనకి అమ్మకం సిద్ధంగా ఉన్నాయి. మన కోసం కొనుక్కున్నందుకు ప్రత్యేకమైనటువంటి లభ్యంగా ఉన్నాయి. కొంచెం గంధం పౌడర్ కానివ్వండి, అర్కర్పూరం కానివ్వండి, మాలలు కానివ్వండి, తావీదులు కానివ్వండి, అమ్మవారి చిత్రపటాలు కానివ్వండి.